హలో 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 గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్టర్డే ఏం డిస్కస్ చేసాం? హలో ఎస్టర్డే ఏం టాపిక్స్ డిస్కస్ చేసావరా? గేర్ బాక్సెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేర్ బాక్సెస్ గురించి అవి డిస్కస్ చేసాం. స్లైడింగ్ మెష్ గేర్ బాక్స్, కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్, సింక్రోనస్ మెష్ గేర్ బాక్స్, నెక్స్ట్ ఎపిసైక్లిక్ గేర్ బాక్సెస్ అండ్ ప్రొపెల్లర్ షాఫ్ట్, స్లిప్ జాయింట్ వరకు డిస్కస్ చేసుకున్నాం. అంతే కదా? ఏంటో ఎవరు లేరా? రెస్పాన్స్ ఏం లేదు. అప్ టు స్లిప్ జాయింట్ వరకు డిస్కస్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ టాపిక్ ఒక్క నిమిషం నాన్న. సో నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్. ఇందులో మెయిన్ గా మనకి 2 టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ ఉన్నాయమ్మా, హాచ్కిస్ డ్రైవ్ అండ్ టార్క్ ట్యూబ్ డ్రైవ్. సో ఇక్కడ మెయిన్ గా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి నాన్న, హాచ్కిస్ డ్రైవ్, టార్క్ ట్యూబ్ డ్రైవ్ ఇచ్చాడు కదా. సో మనకి ఇక్కడ ఈ చాసిస్ ఆర్ ఫ్రేమ్స్ నుంచి ఆ వెహికల్ వెయిట్ ఇదంతా దేని మీదకి పడుతుంది? మనకి స్ప్రింగ్స్ మీదకి వస్తుంది. లీఫ్ స్ప్రింగ్స్ ఆర్ సస్పెన్షన్ సిస్టమ్ మీదకి వస్తుంది. సో సస్పెన్షన్ సిస్టమ్స్ నుంచి మనకి యాక్సియల్స్ నుంచి వీల్స్ కి అండ్ టైర్స్ కి వెళ్తుంది. సో మనకి రోడ్ కండిషన్స్ అది అన్ని. హలో, ఎవరైనా అన్మ్యూట్ చేయండి. సో మనకి రోడ్ కండిషన్స్ అవి అన్ఈవెన్ గా ఉన్నప్పుడు అండ్ డిఫరెంట్ స్పీడ్స్ దగ్గర అది ఏమవుతుంది? మనకి ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఏంటి? మనకి షాప్స్ అవన్నీ రిజిడ్ గా ఉండి ప్రాపర్ గా ఒకే యాంగిల్ అవి ఉండవు మనకి. సో సమ్ యాంగిల్ అవి వేరీ అవుతూ ఉంటాయి. సో మనం అలాంటి సిచ్యువేషన్ లో డైరెక్ట్ రిజిడ్ షాఫ్ట్ అనేది కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఆ షాఫ్ట్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ ఫ్లక్చువేషన్స్ కి అండ్ అక్కడ హై స్పీడ్ టార్క్ కి అయ్యి. సో మనం వాటిని ఎలిమినేట్ చేయడానికి ఏం చూస్తున్నాం? యూనివర్సల్ జాయింట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, సస్పెన్షన్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆ రెండింటిని బేస్ చేసుకుని ఇక్కడ మనకి హాచ్కిస్ డ్రైవ్ అండ్ టార్క్ ట్యూబ్ డ్రైవ్ కింద మెయిన్ గా డివైడ్ చేశారు.
ఇక్కడ హాచ్ కిస్ డ్రైవ్ లో ఏంటంటే చూసారు ఇక్కడ లీఫ్ స్ప్రింగ్స్ ఇచ్చారు ఇక్కడ సెంటర్ లో షీ షేప్ లో చూసారా వీల్ దగ్గర చాసిస్ కి. సో ఈ లీఫ్ స్ప్రింగ్ కి వన్ ఎండ్ ఏమో బ్రాకెట్ తో కనెక్ట్ చేస్తారు, వన్ ఎండ్ ఏమో షాకిల్ తో కనెక్ట్ చేస్తున్నారు. ఎందులోను హాచ్ కిస్ డ్రైవ్ లో అయితే. అదే టార్క్ ట్యూబ్ లో అయితే బోత్ ఎండ్స్ మనకి షాకిల్ తోనే హలో టార్క్ ట్యూబ్ డ్రైవ్ లో ఏం చేస్తున్నాడు బోత్ ఎండ్స్ షాకిల్ తోనే ఫిక్స్ చేస్తున్నాడు. సో ఇక్కడ బ్రాకెట్ అనేది మనకి ఏంటి ఫిక్స్డ్ గా ఉంటుంది. షాకిల్ అనేది ఏంటి ఏమైనా లోడ్ అవి అప్లై అయినప్పుడు ఏమవుతుంది అది సమ్ ట్విల్ట్ అవుతుంది. సో అందుకని మనకి ఇక్కడ టార్క్ ట్యూబ్ డ్రైవ్ లో ఓన్లీ ఇక్కడ చూసారా టార్క్ ట్యూబ్ డ్రైవ్ లో ప్రొపెల్లర్ షాఫ్ట్ హ్యాలో కలర్ షాఫ్ట్ ఇక్కడ చూసారా పింక్ కలర్ లో ఉంది డార్క్ పింక్. సో ఎవరు మనదా? హలో టాలెంట్ అదేమన్నాడు మళ్ళీ హలో అన్మ్యూట్ చేయండి అమ్మా ఎవరు. సో అదే హాచ్ కిస్ లో అయితే మనకి ఇక్కడ రిజిడ్ షాఫ్ట్ ఉంటుంది. షాఫ్ట్ బోత్ ఎండ్స్ కి చూసారా యూనివర్సల్ జాయింట్స్ రెండు కనెక్ట్ చేశాడు. అదే టార్క్ ట్యూబ్ లో అయితే ఓన్లీ వన్ ఎండ్ మాత్రమే మనకి ఇక్కడ ఏంటి యూనివర్సల్ జాయింట్ ఉంటుంది. అనదర్ ఎండ్ డైరెక్ట్ బాల్ టైప్ బేరింగ్ తో కనెక్ట్ అయిపోతుంది డిఫరెన్షియల్ కి. సో ఇది ఒక అడ్వాంటేజెస్. బట్ హెవీ లోడ్స్ అయ్యి వచ్చినప్పుడు ఫ్లక్చుయేషన్స్ అయ్యి వచ్చినప్పుడు మనకి ఈ టార్క్ ట్యూబ్ డ్రైవ్ అనేది యూజ్ అవ్వదు. ఓన్లీ మనం హాచ్ కిస్ డ్రైవ్ మాత్రమే యూజ్ చేస్తాం. కమర్షియల్ వెహికల్స్ అండ్ హెవీ లోడెడ్ వెహికల్స్ కి వీటన్నిటికీ కూడా హాచ్ కిస్ డ్రైవ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇక్కడ షాకిల్ అంటే చూడండి ఇగో చూడండి చూసారా వన్ అండ్ ఫ్రీలీ మూవ్మెంట్ అవుతుంది అనమాట విత్ లైక్ ఏ బేరింగ్ టైప్ అన్నమాట. సో బట్ ఇది హై లోడ్స్ అనేది మనకి కెపాసిటీ చేయదు టార్క్ ట్యూబ్ లో. హెవీ లోడ్స్ కి అండ్ హెవీ వెహికల్స్ కి వీటన్నిటికీ కూడా మనం మెయిన్లీ యూజ్ చేసేది హాచ్ కిస్ డ్రైవ్ మాత్రమే. సో దీనికి ఆ నేమ్ ఎలా వచ్చింది అనుకోవచ్చు హాచ్ కిస్ అనేది. ఇక్కడ ఫ్రెంచ్ కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ ఇన్వెంట్ చేసింది. సో దాని కంపెనీ నేమ్ ఏంటంటే హాచ్ కిస్. సో ఆ విధంగా దానికి హాచ్ కిస్ డ్రైవ్ అని వచ్చింది. సో లైట్ వెహికల్ కి అండ్ కార్స్ అలాంటి వాటికి సో మనం టార్క్ ట్యూబ్ ని యూజ్ చేస్తాం. బట్ హెవీ వెహికల్స్ కి అది మాత్రం హాచ్ కిస్ నే యూజ్ చేస్తాం. లారీస్ కి బస్సెస్ కి వీటన్నిటికీ కూడా హాచ్ కిస్. కంపేర్ టు ఎక్స్పెన్సివ్ లో చూసుకుంటే మనకి హాచ్ కిస్ ఎక్కువ ఉంటుంది అండ్ టార్క్ ట్యూబ్ అయితే సమ్ డిక్రీజ్ అవుతుంది అనమాట. సో అకార్డింగ్ టు మన పర్పస్ ని బట్టి అండ్ అమౌంట్ ని ఆర్ ఎక్స్పెన్సివ్స్ ని బేస్ చేసుకుని రెండింటిలో ఏదో ఒక డ్రైవ్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. ఐదర్ హాచ్ కిస్ గానీ లేదా టార్క్ ట్యూబ్ గానీ. సో వైడ్లీ కార్స్ అలాంటి లైట్ వెహికల్స్ మాత్రమే మనం టార్క్ ట్యూబ్ యూజ్ చేస్తున్నాం. ఇది మెయిన్ గా ఎక్కడంటే అమెరికన్ లో ఫోర్డ్ కంపెనీ కార్స్ ఇవన్నీ యూజ్ చేస్తాయి. అదే హాచ్ కిస్ అయితే మనకి ఇండియాలో అశోక్ లైలాండ్ ఇవన్నీ మొత్తం హెవీ వెహికల్స్ అన్ని కూడా హాచ్ కిస్ డ్రైవ్ మాత్రమే యూజ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ కి బోత్ ఎండ్స్ ఏమి కనెక్ట్ చేస్తున్నాం యూనివర్సల్ జాయింట్ ఉంటుంది మనకి. సో ఎనీ ఫ్లక్చుయేషన్స్ అండ్ లోడ్ అనేది హెవీలీ క్యాపబుల్ చేస్తుంది మనకి హాచ్ కిస్ డ్రైవ్ అయితే. అదే టార్క్ ట్యూబ్ లో అయితే ఇక్కడ షాఫ్ట్ కూడా దేన్ని హ్యాలో షాఫ్ట్ ని యూజ్ చేస్తున్నాం. సో హైలీ అమౌంట్ ఆఫ్ టార్క్ అది వచ్చినా మనకి ఇది టార్క్ ట్యూబ్ అనేది బేర్ చేయలేదు. మళ్ళీ హాచ్ కిస్ మాత్రమే మనకి వాటిని ప్రివెంట్ చేస్తుంది. హై లోడెడ్స్ అండ్ హై వచ్చిన ఎనీ అన్ఈవెన్ కండెన్సర్స్ అవి వచ్చినా సో మనకి వైడ్లీ హాచ్ కిస్ మాత్రమే యూజ్ అవుతుంది కంపేర్ టు టార్క్ ట్యూబ్ తో చూసుకుంటే కనుక. చూసారు ఇక్కడ యాక్చువల్ కి ఎలా ఇచ్చారో ఇది హాచ్ కిస్. అదే టార్క్ ట్యూబ్ అంటే డైరెక్ట్ ట్యూబ్ టైప్ ఉంటుంది. అది కనెక్ట్ వన్ ఎండ్ అంటే మనకి యూనివర్సల్ జాయింట్ ఉంటుంది. సో అనదర్ ఎండ్ డైరెక్ట్లీ డిఫరెన్షియల్ తో మౌంట్ అయిపోతుంది టార్క్ ట్యూబ్ అయితే కనుక. చూసారమ్మా ఇక్కడ ఫ్రేమ్స్ ఇచ్చాడు. షాకిల్ చూసారా వన్ ఎండ్ ఇదేంటి బ్రాకెట్ ఉంది, ఇంకొక ఎండ్ ఇక్కడ ఏ పార్ట్ ఇచ్చారు చూసారా షాకిల్ లో. అది లోడ్స్ అవి వచ్చిన అన్ఈవెన్ కండిషన్స్ అవి వచ్చినప్పుడు ఏమవుతుంది షాకిల్ అనేది ఫిల్ట్ అయ్యి మనకి కంప్రెషన్ ఆర్ ఎక్స్పెన్షన్ లోడ్స్ ని బేర్ చేయగలుగుతుంది షాకిల్ అయితే. బట్ హెవీ లోడ్స్ అయితే షాకిల్ క్యాపబుల్ చేయదు. ఓన్లీ మనకి ఆ బ్రాకెట్స్ అవి ఉంటాయి కాబట్టి రిజిడ్ బ్రాకెట్స్ కాబట్టి మనకి హెవీ లోడ్స్ అనేవి క్యాపబుల్ చేస్తాయి. సో లైట్ వెహికల్స్ కి మాత్రమే షాకిల్ టైప్ యూజ్ చేసి టార్షన్ ట్యూబ్ బార్ ది మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనమ్మా క్లియరా ఆ రెండు డ్రైవ్లు హాచ్ కిస్ అండ్ టార్షన్ ట్యూబ్ ని ఏమైనా డౌట్స్ ఉన్నాయా టార్క్ ట్యూబ్? హలో ఓకే. నెక్స్ట్ టాపిక్ యూనివర్సల్ జాయింట్. సో యూనివర్సల్ జాయింట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పాను
రోడ్ ఈవెన్ అయ్యి అన్న ఈవెన్ కండిషన్స్ వచ్చిన నెక్స్ట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అది ఫిల్ట్ అది అవ్వాలన్నా ఎనీ యాంగిల్ లో మనకి టార్షన్ పవర్ ట్రాన్స్మిట్ చేయాలన్నా సో మనకి ఏం యూజ్ చేస్తాం అక్కడ యూనివర్సల్ జాయింట్ యూజ్ చేస్తాం. యూనివర్సల్ జాయింట్ ఈస్ యూస్డ్ టు కనెక్ట్ టూ షాఫ్ట్స్ అండ్ యాంగులర్ ఫర్ ట్రాన్స్మిటింగ్ టార్క్. అది ప్రాపర్ గా ప్లెయిన్ గా ఉంటే మనకి లీనియర్ గా ఉంటే డైరెక్ట్ షాఫ్ట్ యూజ్ చేసేస్తాం. బట్ మనకి లీనియర్ గా లేని కండిషన్స్ లో అది పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే కన్ఫర్మ్ గా వాటికి ఆ షాఫ్ట్ కి యూనివర్సల్ జాయింట్ ని కనెక్ట్ చేస్తాం అనమాట మనం. In the transmission shaft automobile, two universal joints are used. One is and between the main transmission shaft, propeller shaft, and another between the end of the propeller shaft and differential. చెప్పాను కదా మనకు ఏంటి హాచ్కిస్ లో టూ యూనివర్సల్ జాయింట్స్ యూస్ చేస్తున్నాం. ప్రొపెల్లర్ షాఫ్ట్ కి బోత్ ఎండ్స్ ని కూడా మనం అది యూస్ చేస్తున్నాం. అలా రెండు యూస్ చేయడానికి కూడా ఒక చిన్న ఫార్ములా ఉంది అనేది ఫర్దర్ గా మీకు యూనివర్సల్ జాయింట్ వీడియో ప్లే చేసినప్పుడు మీకు అర్థం అవుతుంది. సో ఇక్కడ యూనివర్సల్ జాయింట్ ద్వారా ఇక్కడ చూసారా మనకి ఇందులో మెయిన్ పార్ట్స్ ఏమున్నాయి, సెంటర్ లో యోక్ అండ్ సెంటర్ లో గ్రీన్ కలర్ చూసారా, అది దాన్ని క్రాస్ అంటారు అనమాట. ఎలా ఉంది అది ఎక్స్ షేప్ లో ఉంది, దాన్ని క్రాస్ అంటారు. ఈ రెడ్ కలర్ టైప్ ఉన్నాయి చూసారా అవి యోక్స్ అనమాట. ఆ క్రాస్ మీద టూ యోక్స్ మనకి మౌంట్ అవుతాయి. సో మెయిన్లీ ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ యూనివర్సల్ జాయింట్స్ ఉన్నాయి మనకి. ఏంటంటే అవి క్రాస్ ఆర్ స్పైడ్ టైప్ జాయింట్, బాల్ అండ్ యూనియన్ జాయింట్. ఇవి రెండు కూడా వేరియబుల్ వెలాసిటీ జాయింట్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి కాన్స్టెంట్ వెలాసిటీ జాయింట్. ఫస్ట్ టైప్ మనం ఏం చెప్పాం, క్రాస్ టైప్ ఆర్ యూనివర్సల్ స్పైడర్ టైప్ యూనివర్సల్ జాయింట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద 2 వై షేప్డ్ యోక్స్ అండ్ క్రాస్ ప్రైజ్ ద సైద స్పైడర్. చెప్పాను కదా ఇది ఎక్స్ షేప్ లో ఉన్న దీన్ని మనం ఏమంటారు, ఎవరు మా రూమ్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ ఫోన్ పక్కన పెట్టేస్తాను కూడా సార్ మీరు ఒకసారి యూజ్ చేసింది సార్. సరే, సో మనకి ఆ యోక్స్ అనేవి క్రాస్ మీద మౌంటెడ్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఏంటి మనకి ఇక్కడ యోక్ అనేది ఒక డైరెక్షన్ లో ఐదర్ ఎక్స్ డైరెక్షన్ లో కానీ వై డైరెక్షన్ లో కానీ ఉంటుంది. అండ్ అదర్ది మనకి ఎనీ డైరెక్షన్ స్పినిల్ అండ్ జెడ్ డైరెక్షన్ వై డైరెక్షన్ ఎనీ డైరెక్షన్ లో మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది వేరియబుల్ వెలాసిటీ అన్నాం. ఎందుకు, సేమ్ యాక్సిస్ లో పవర్ ట్రాన్స్మిట్ అయితే ఇన్పుట్ దగ్గర ఎంత ఉందో సేమ్ అవుట్పుట్ దగ్గర కూడా అంతే వెలాసిటీ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి మనకి ఇఫ్ ఎనీ యాంగిల్ ఉందనుకో సమ్ టిల్ట్ అయినప్పుడు ఏమవుతుంది అది, సో స్పిండిల్ ఇట్ టర్న్ అవ్వడానికి ఈ జెడ్ డైరెక్షన్ లో ఉందనుకో యాంగిల్, అప్పుడు ఏమవుతుంది, హలో అఖిల్ అఖిల్ రాడు అఖిల్. సో మనకి ఇక్కడ స్పిండిల్ అనేది జెడ్ డైరెక్షన్ లో ఉందంటే సమ్ రొటేషన్ కి సమ్ వైడ్లీ సమ్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట టైం. సో అందువల్ల వెలాసిటీ అనేది మనకి వేరియబుల్ అవుతుంది స్లైడ్లీ. సో అందుకే మనం ఇక్కడ డబల్ యూనివర్సల్ జాయింట్స్ కనెక్ట్ చేసామనుకోండి షాఫ్ట్ కి బోత్ ఎండ్స్, ఏమవుతుంది, సో ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న ట్రాన్స్మిషన్ వై డైరెక్షన్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ ఎండ్ దగ్గర జెడ్ డైరెక్షన్ నుంచి మళ్ళీ ఎక్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇక్కడ లాస్ అయింది, సో ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. సో అందువల్ల మనం 2 యూనివర్సల్ జాయింట్స్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఎందుకు, అప్పుడు ఏమవుతుంది మనకి కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఫామ్ అవుతుంది మనకి. సో ఇది ఒకసారి వీడియో చూడండి అమ్మా, క్లియర్ గా ఐడియా వస్తుంది యూనివర్సల్ జాయింట్ ది.
300 మందికి 20 మంది వచ్చారు మరి ఏం ఉంటుందో చెప్తారు ఇంకా అలాగే 2 నిమిషాలు కబుర్లు ఏం చెప్పడానికి చూడు కావాలి ఇలాగా జాయిన్ అయిన తర్వాత మనకు మనం చదువుకోవడం యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవడం ఒక 20% చెప్తారంటే సిలబస్ మొత్తానికి ఇంకా లేదు మామూలు ఇంటర్వ్యూలో ఇంకా హెచ్ఆర్ ఇంటర్వ్యూ అవ్వలేదు ఇంకా మామూలు రెండు టెస్ట్లో క్వాలిఫై అయ్యారండి అయితే ఇస్తాను Hello, roll number 350, please unmute your mic. Hello, section B 350. సార్ వాడు ఫోన్ పక్కన పెట్టేస్తున్నాడు సార్ మీరే యూజ్ చేసింది ఫోన్ నెంబర్ ఉంటే ఎవరో ఒకరు కాల్ చేసి నాకు కట్ చేయమనండి. ఓకే గైస్, క్లియర్ అని రిమూవ్ చేశాను నేను. సో అందులో సెకండ్ టైప్ వచ్చి మనకి బాల్ అండ్ టూనియన్ టైప్ జాయింట్. యూనివర్సల్ జాయింట్ మీకు క్లియర్ గా అర్థమైంది కదమ్మా అది. సో అక్కడ మనం ఒక యూనివర్సల్ జాయింట్ ని యూజ్ చేస్తే కాన్స్టెంట్ ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లక్చువేటింగ్ అవుట్పుట్ వచ్చింది. సో మళ్ళీ ఇంకొక జాయింట్ ని యూజ్ చేసినప్పుడు ఏమైంది, మనకు మోర్ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అండ్ ఫ్లక్చువేటింగ్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాన్స్టెంట్ ఇన్పుట్ వస్తుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ 2 యూనివర్సల్ జాయింట్స్. అది కూడా రీజన్ ఎందుకో చూసారు కదా, అది ఐదర్ మనకి వై డైరెక్షన్ లో టిల్ట్ అవుతుంటే ఇక్కడ ఇంక్లినేషన్ లో ఉండే వాళ్ళు, ఇంకొకటి స్పిండిల్ డైరెక్షన్ జెడ్ డైరెక్షన్ లో టిల్ట్ అవుతుంది. సో అది సమ్ వేరియన్స్ వస్తుంది అనమాట, ఫ్లక్చువేట్ అవుతుంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం 2 యూనివర్సల్ జాయింట్స్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ కూడా యూనివర్సల్ జాయింట్స్ ఉన్నాయి, ఇది బాల్ అండ్ ట్రునియన్ టైప్ అన్నమాట. సో ఇందులో ఏంటంటే షాఫ్ట్ కి 1 అండ్ బోత్ సైడ్స్ చూసారు ఇక్కడ, ప్రొఫైలర్ షాఫ్ట్ కి బాల్స్ కనెక్ట్ ఉంటాయి. అండ్ మనకి ఏమన్నా కంప్రెసివ్ టైప్స్ అవి లోడ్స్ అవి వచ్చిన అక్కడ యూనివర్సల్ జాయింట్స్ లో అయితే స్లిప్ జాయింట్ యూస్ చేసాం. సో అక్కడ స్లిప్ జాయింట్ ఇన్వాల్వ్ చేయడానికి కంప్రెషన్ స్ప్రింగ్ ని ఒకటి అటాచ్ చేశారు ఇక్కడ. సో ఏమైనా అది ఫ్లక్చుయేషన్స్ అయినా కంప్రెసర్ టెన్షన్ అయినప్పుడు స్ప్రింగ్ కంప్రెస్ అవ్వడం లేదంటే ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ జాయింట్స్. సో ఇది హెవీ వెహికల్స్ అది మనకి హెవీ టార్క్స్ అది ట్రాన్స్మిట్ చేయడానికి ఈ జాయింట్ అయితే అంత ఫ్లెక్సిబుల్ గా ఉండదు కంపేర్ టు యూనివర్సల్ జాయింట్. రిమైనింగ్ రెండు కూడా మనకి అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు.
ఓన్లీ యూనివర్సల్ జాయింట్ మాత్రమే మనకి హెవీ లోడ్స్ అనేది క్యాపబుల్ చేస్తుంది, మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ కాన్స్టెంట్ వెలాసిటీ యూనివర్సల్ జాయింట్. సో ఇన్ దిస్ టైప్ చూసారమ్మా. సో మెయిన్ గా షాప్ ఉంది, దాని మీద ఇక్కడ జస్ట్ యాజ్ దిస్ లుక్స్ లైక్ ఏ బేరింగ్. సో బేరింగ్ ఎలా చేస్తుందో ఆ టైప్ ఆఫ్ ఉంటుంది, బట్ ఇందులో మోర్ ఇంక్లినేషన్ అది ఉంటే మాత్రం మనకి ప్రాపర్ గా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఓన్లీ లైట్ వెహికల్స్ కి అండ్ స్మాల్ ఇంక్లినేషన్ ఉన్న పర్పసెస్ కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది మనకి ఈ టైప్ ఆఫ్. So this type of joint is permits the movement of both driving and driven shafts constant velocity because the two joints in this case operating as the same angle. సో ఇదన్నా కాన్స్టెంట్ ఏంటి, సేమ్ యాంగిల్ లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అయినా మళ్ళీ ఇంక్లినేషన్ ఉన్న ఇది కూడా కాన్స్టెంట్ వెలాసిటీ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇది ఓన్లీ ప్యారలల్ గా ఉన్న షాప్స్ ని కనెక్ట్ చేయడానికి మాత్రమే ఈ కాన్స్టెంట్ వెలాసిటీ టైప్ జాయింట్స్ ని యూజ్ చేస్తాం. బట్ మనకి ప్యారలల్ గా ఉన్న వాటికి అయితే నార్మల్ షాప్స్ ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి సమ్ ఇంక్లినేషన్ ఉంటుంది కాబట్టి వైడ్లీ మనకి బాల్ అండ్ ట్రూనియన్ జాయింట్ యూజ్ చేస్తాం, లేదా యూనివర్సల్ జాయింట్ ని యూజ్ చేస్తాం. సో యూనివర్సల్ జాయింట్ అయితే ఎనీ వెహికల్స్ కి యూజ్ చేయొచ్చు, బట్ బాల్ అండ్ ట్రూనియన్ అయితే ఓన్లీ ఫ్రమ్ లైట్ వెహికల్స్ కి మాత్రమే యూజ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో ఇవి రెండు కూడా ఒకసారి వీడియో చూడండి, మీకు క్లియర్ గా ఐడియా వస్తుంది. ఇది బాల్ అండ్ ట్రూనియన్ టైప్ అమ్మా. సో చూసారు కదమ్మా, ఇది యానిమేషన్ టైప్ లేదు, ఓన్లీ ఫిజికల్ మాత్రమే దొరికింది. సో షేప్ మాత్రం మీకు ఎలా విజిబుల్ అవుతుంది అన్నది మాత్రమే చూపించాను బాల్ అండ్ ట్రూనియన్. నెక్స్ట్ ఇంకొకటి కాన్స్టెంట్ వెలాసిటీ, ఇది కూడా సమ్ యానిమేషన్ టైప్ ఉంది, చూడండి.
సో చూసారు కదమ్మా, కాన్స్టెంట్ వెలాసిటీ వచ్చి మనకు ఓన్లీ లీనియర్ టైప్ మోషన్స్ మాత్రమే వైడ్లీ యూజ్ చేస్తాం మనం. సో ఇది కూడా సమయాన్ని ఇంక్లినేషన్ యాంగిల్ కై కనెక్ట్ చేయొచ్చు. కనెక్ట్ చేసిన మనకి కాన్స్టెంట్ వెలాసిటీ అనేది ఫామ్ అవ్వదు. సో నెక్స్ట్ టాపిక్ డిఫరెన్షియల్. సో డిఫరెన్షియల్ అంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుందమ్మా మనకి? డిఫరెన్షియల్ అంటే ఇట్ ట్రాన్స్మిట్ ద రిలేటివ్ స్పీడ్ ఆఫ్ ద వెహికల్ ప్రొడ్యూసెస్. అంటే రిలేటివ్ స్పీడ్ అంటే ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతాయి కానీ టూ డిఫరెంట్ స్పీడ్స్ అనేది మనకి ఫామ్ చేయడానికి అది డిఫరెన్షియల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అంటే డిఫరెంట్ స్పీడ్స్ అనేది మనకి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? మరి రెండు ఒకే యాక్సిల్ కనెక్ట్ అవుతున్నాయి కదా, డిఫరెంట్ స్పీడ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, రిలేటివ్ స్పీడ్ ఎందుకు అవసరం అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమైనా వెహికల్ అది టర్న్ తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇన్నర్ వీల్ లో స్పీడ్స్ టర్న్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు? రేడియస్ తక్కువ ఉంటుంది, అవుటర్ వీల్ కి రేడియస్ ఎక్కువ ఉంటుంది. సో అవుటర్ వీల్ ఏంటి, హైస్ కొంచెం కంపేర్ టు ఇన్నర్ వీల్ కన్నా అవుటర్ వీల్ స్పీడ్ తిరగాల్సి వస్తుంది. ఎందుకు? రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనం డిఫరెన్షియల్ ని యూజ్ చేస్తాం. ఓకేనమ్మా. సో డిఫరెన్షియల్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసు కదా మనకి, వెహికల్ బ్యాక్ సైడ్ యాక్సిల్ కి సెంటర్ లో మనకి ప్లేస్ అవుతుంది డిఫరెన్షియల్ అనేది. ద ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈస్ టు పర్మిట్స్ ద రిలేటివ్ మూవ్మెంట్ బిట్వీన్ అండ్ outer and inner wheels of the vehicles to negotiate the takes turn. The torque transmits on each rear wheel is equal to in case of although their speed different. ఓన్లీ నార్మల్ గా వెళ్తున్నప్పుడు అయితే సేమ్ స్పీడ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో టర్నింగ్స్ ఈ టైప్ ఆఫ్ అది ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ స్పీడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనం ఈ డిఫరెన్షియల్ అనే అరేంజ్మెంట్ ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో డిఫరెన్షియల్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద సిస్టమ్ ఆఫ్ గేర్స్ అండ్ కనెక్ట్ ఆన్ ద ప్రొపెల్లర్ షాఫ్ట్ అండ్ రేర్ యాక్సిల్స్. సో మనకు ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి వచ్చిన పవర్ ని ఇక్కడ యాక్సిల్ రేర్ వీల్స్ కి మనకి ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట డిఫరెన్షియల్ అనేది. సో ఇక్కడ చూడండి అమ్మా లైన్ డయాగ్రామ్. సో ఇక్కడ చూసారా బ్లూ కలర్ ఉంది, సో అది మనకి ఇన్నర్ హాఫ్ షాఫ్ట్ ఇన్పుట్ వస్తుంది. గ్రీన్ కలర్ చూసారా ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్. సో ఇక్కడ ఏ డైరెక్షన్ లో ఉంది? ఇది ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నది మనకి. ఇక్కడ వీల్స్ కి ఎక్స్ డైరెక్షన్ లో అండ్ ఈ టార్క్ ని ట్రాన్స్మిట్ చేయడానికి ఈ డిఫరెన్షియల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ గ్రీన్ కలర్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అని చూసారా. సో ఇక్కడ ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ నుంచి పవర్ దేనికి వస్తుంది? క్రౌన్ వీల్. ఎల్లో కలర్ అని చూసారా, క్రౌన్ వీల్ కి వస్తుంది. క్రౌన్ వీల్ నుంచి దేనికి? ఇక్కడ రొటేటింగ్ కేజ్ చూసారా రెడ్ కలర్ లాగా ఒక షీ షేప్ లో ఫామ్ అయింది. సో క్రౌన్ వీల్ టర్న్ అవుతుంది అనమాట. సో క్రౌన్ వీల్ టర్న్ అయినప్పుడు ఏమవుతుంది మనకి? సో క్రౌన్ వీల్ తో పాటు ఇక్కడ బ్లూ కలర్ లో మనకి వీల్ షాఫ్ట్ అని చూసారా, అవుటర్ హాఫ్ షాఫ్ట్ అది టర్న్ అవుతుంది. మనకి ఇప్పుడే చెప్పాను ఇన్నర్ అండ్ అవుటర్ వీల్ డిఫరెంట్ స్పీడ్స్ తో టర్న్ అవడానికి. సో మనకి ఏంటి ఇక్కడ? అది ఇక్కడ చూసారా స్మాల్ గేర్స్ అదే ఇచ్చారు, స్పైన్ గేర్స్. సో ఇది ఏంటి? ఫ్రీలీ అబౌట్ ఇట్ ఓన్ యాక్సిస్. సో ఇది వెయిట్ తోని మౌంట్ అవ్వలేదు. సో మనకి ఏమవుతుంది? టర్నింగ్ సైడ్ తీసుకుంటున్నప్పుడు ఇన్నర్ దాని మీద సైడ్ ట్రస్ట్ అనేది ఎక్కువ యాడ్ అవుతుంది మనకి. సో ఈ ఇన్నర్ సైడ్ ఉన్న వీల్ సైడ్ ఏమవుతుంది? సైడ్ ట్రస్ట్ యాక్ట్ అవుతుంది. సో ట్రైట్ ట్రస్ట్ యాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది స్లోగా తిరుగుతుంది. సో ఆ స్పీడ్ ని ద్వారా ఏం జరుగుతుంది? స్మాల్ గేర్ స్పిండిల్ గేర్ ఇచ్చారు చూసారా, అవి టర్న్ అవుతాయి అనమాట. సో అవి ఏ డేట్ తో ఫిక్స్ అవ్వలేదు కాబట్టి అవి ఆ రిలేటివ్ స్పీడ్స్ ని మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ టైప్ ఆఫ్ మెకానిజం ద్వారా మనకి డిఫరెన్షియల్ అనేది వర్క్ అయ్యి ఇన్నర్ వీల్ కి అవుటర్ వీల్ కి సమ్ వేరియేషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట టర్నింగ్స్ అయ్యి చేసినప్పుడు మనకి. సో ఇదంతా మనకి ఏంటి? ఓన్లీ రొటేటింగ్ పార్ట్స్ అండ్ మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇదంతా మనకి డిఫరెన్షియల్. సో ఇదంతా మనం లూబ్రికేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి డిఫరెన్షియల్ ఆయిల్ అవి కూడా మనం చేంజ్ చేస్తాం. మీరు ఎప్పుడైనా చూసారో లేదా ఐడియా ఉందో? ఆ డిఫరెన్షియల్ కి చిన్న కింద క్యాప్ టైప్ ఉంటుంది. సో దాని ద్వారా రిమూవ్ చేస్తాం, పైన హోల్ ఉంటుంది, దాని ద్వారా లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇదంతా వెట్ సిస్టమ్ లూబ్రికెంట్ సిస్టమ్ తోనే రన్ అవుతుంది. మొత్తం ఆయిల్ లో డిప్ అయ్యే ఉంటుంది సిస్టమ్ అంతా మనకి. సో కన్స్ట్రక్షన్ ఐడియా ఉంది. సో మనకి డిఫరెన్షియల్ లో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్స్ ఉన్నాయి. కన్వెన్షనల్ టైపు, నాన్ స్లిప్ టైపు, డబుల్ రిడక్షన్ టైపు. బట్ మనకి సిలబస్ లో ఓన్లీ కన్వెన్షనల్ టైపు, నాన్ స్లిప్ టైప్ ఇచ్చాడు. సో కన్వెన్షనల్ టైప్ అంటే ఇప్పుడు చెప్పాను చూసారా, మనం ఈ టైప్ ఆఫ్ అన్నమాట. ఇది వైడ్లీ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ సెకండ్ టైప్ అందులో వచ్చి నాన్ స్లిప్ ఆర్ సెల్ఫ్ లాకర్ లిమిట్ స్లిప్ టైప్ డిఫరెన్షియల్ అమ్మా. సో దీనికి 3 నేమ్స్ ఉన్నాయి. నాన్ స్లిప్ అని అంటారు, సెల్ఫ్ లాక్ అని అంటారు, లేదా లిమిట్ స్లిప్ డిఫరెన్షియల్ అని కూడా అంటారు.
సో దాని గురించి ఒకసారి చూసేలాగా ఫస్ట్ డిఫరెన్షియల్ ఎలా వర్క్ అవుతుందో మీరు చూడండి. వీడియో చూస్తే క్లియర్ గా మీకు ఐడియా వస్తుంది.
సో చూసారు కదమ్మా, మనకి అర్థమైంది డిఫరెన్షియల్ ఎలా వర్క్ అవుతుందో అక్కడ. ఇక్కడ మన స్మాల్ గేర్ కింద ఇచ్చే డయాగ్రామ్ లో దాన్ని అక్కడ స్పైడర్ గేర్ అన్నాడు అంతే. సో ఆ స్పైడర్ గేర్ స్పిన్ యాక్సెస్ అవుతుంది అనమాట, టర్నింగ్ అవుతుంది. లేదంటే అది నార్మల్ గా దేనిది రొటేటింగ్ గేర్ టర్నింగ్ వల్ల మనకి పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది వీల్స్ కి. సో మనం టర్నింగ్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, త్రూ పవర్ ట్రాన్స్మిషన్ త్రూ ద స్పైడర్ గేర్ ఆర్ స్మాల్ గేర్ ద్వారా అది మనకి పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్, అందులో ఏంటి సెకండ్ వన్ ఏం చెప్పాను, నాన్ స్లిప్పర్ లిమిట్ స్లిప్ టైప్ డిఫరెన్షియల్. అది కూడా ఇందులో నా వీడియోలోనే లాస్ట్ లో చెప్పాడు చూసారా. టర్నింగ్ అయ్యి అవుతున్నప్పుడు మనకి డిఫరెంట్ స్పీడ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఈ కన్వెన్షనల్ టైప్ డిఫరెన్షియల్ అనేది మనకి యూజ్ అవుతుంది. బట్ చూసారా, ఒక వీల్ సైడ్ సర్ఫేస్ అనేది స్మూత్ గా ఉంది, ఇంకొక సైడ్ స్లిప్పీ టైప్ ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైనీ గది ఉన్నప్పుడు రోడ్స్ మీద చూడండి వీల్స్ అనేది స్లిప్ అవుతుంది. దేని వల్ల, సమ్ స్మూత్నెస్ వల్ల అది రోడ్స్ మీద అది. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఒక సైడ్ మాత్రమే అలా ఉంటే గనక అది యూజ్ చేయడానికి మనకి సెకండ్ టైప్ ఆఫ్ డిఫరెన్షియల్ యూజ్ చేస్తాం. బట్ ఆ సిచ్యువేషన్స్ అనేది మనకి వెరీ రేర్. సో వన్ సైడ్ స్లిప్పీ టైప్ ఉండి ఒక సైడ్ రఫ్ గా ఉన్న సర్ఫేసెస్ అనేది వెరీ రేర్. సో మనం వైడ్లీ యూజ్డ్ అండ్ ఈ కన్వెన్షనల్ టైప్ డిఫరెన్షియల్ నే యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్ అవి కూడా ఏమైనా ఉంటే గనక మనకి టర్న్ చేయడానికి సెకండ్ టైప్ ఆఫ్ స్లిప్పీ టైప్ ఆర్ లిమిట్ స్లిప్ టైప్ డిఫరెన్షియల్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇందులో ఏంటంటే చూడండి అమ్మా, ఇది నాన్ స్లిప్ టైప్ ఆర్ సెల్ఫ్ లాకింగ్ టైప్ ఆర్ లిమిట్ స్లిప్ టైప్ డిఫరెన్షియల్. సో ఇందులో ఏంటంటే చూడండి ఇక్కడ, సో ఇందులో అడిషనల్ గా ఏం చేశాడు, సో అందులో లాగే డ్యూయల్ గేర్స్ ఇవన్నీ తీసుకున్నాడు, స్లిప్ గేర్స్ ఇవన్నీ ఉన్నాయి. సెంటర్ లో చూసారు ఇక్కడ రెండు స్మాల్ గేర్స్ ఆర్ స్పైడర్ గేర్స్ కి మధ్యలో కంప్రెషన్ స్ప్రింగ్ టైప్ ఒకటి పెట్టాడు. అండ్ డిఫరెన్షియల్ ఇక్కడ వీల్స్ దగ్గర చూసారమ్మా క్లచ్ ప్లేట్స్ అనేవి యాడ్ చేశారు. సో మనకి ఏంటంటే ఇక్కడ సైడ్ ట్రస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, కంప్రెషన్ స్ప్రింగ్ అనేది ఇక్కడ చూసారు ఈ బీవెల్ గేర్స్ కి ఇది ఉన్నాయి చూసారా. సో ఇక్కడ బ్లూ కలర్ ఎస్ షేప్ లో ఇచ్చారు చూసారా. ఐదర్ ఇక్కడ ఎస్ టైప్ కంప్రెషన్ స్ప్రింగ్ అన్న పెట్టారు, లేదంటే మనం నార్మల్ యూస్ చేసే స్ప్రింగ్స్ అన్న యూస్ చేయొచ్చు. సో ఇది ఏంటంటే అమ్మా మనకి ఇక్కడ వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు ఆ టార్క్ వల్ల మనకి రిలీజ్ అయ్యేది ఏంటి, టార్షన్ ఉంటుంది. సో ఆ టార్షన్ ఇక్కడ ఏంటి మనకి స్లిప్పీ సైడ్ ఉన్న వీల్ సైడ్ ఏంటి, వీల్ అనేది హై స్పీడ్ తో టర్న్ అవుతుంది ఆ స్లిప్పీ వల్ల. ఇక్కడ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ ఉన్న వీలు అక్కడ రఫ్ గా ఉన్న వాళ్ళ సర్ఫేస్ అనేది ఏంటది సమ్ స్లోగా టర్న్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, స్లిప్పీ సైడ్ మనకి టార్క్ రియాక్షన్ అనేది ఎక్కువగా ఉంది. సో టార్క్ రియాక్షన్ ఏం చేస్తుంది, కంప్రెషన్ స్ప్రింగ్ ని కంప్రెస్ చేస్తుంది. సో ఇది కంప్రెస్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది, ఈ బివెల్ గేర్ ని పుష్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ చూసారు యాక్సెల్ కి బోత్ సైడ్స్ ఏమి ఇచ్చాడు, కంప్రెషన్ టైప్ క్లచ్ ప్లేట్స్ ఇచ్చాడు. సో ఏమవుతుంది, ఈ క్లచ్ ప్లేట్స్ ప్రెస్ అయితే ఏమవుతుంది మనకి పవర్ అనేది హైలీ ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అవుతుంది, రైట్ సైడ్ అనేది, సో ఇది దీన్ని పుష్ చేయడం వల్ల అవి క్లచ్ ప్లేట్స్ అనేది డిస్ఎంగేజ్ అవుతుంది రైట్ సైడ్ అనేది. సో లెఫ్ట్ సైడ్ ఇది పుష్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ క్లచ్ ప్లేట్స్ ఈ గేర్ తో మనకి ఏమవుతున్నాయి, ఫ్రిక్షన్ వల్ల మేట్ అయ్యి, సో ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది హై పవర్ ట్రాన్స్మిట్ చేస్తుంది వీల్ కి. సో ఇక్కడ రైట్ సైడ్ అనేది మనకి లో స్పీడ్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది డిఫరెన్షియల్. ఎందులోను లిమిట్ స్లిప్ టైప్ ఆర్ నాన్ స్లిప్ టైప్ డిఫరెన్షియల్ టైప్స్ లో. సో ఈ విధంగా మనకి స్లిప్ టైప్ పవర్ ని ట్రాప్ అనేది అక్కడ మనకి రెడ్యూస్ చేస్తుంది. ఇట్స్ సైడ్ నార్మల్ టైప్ ఇది నార్మల్ గానే హై టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మనకి ఫేస్ చేయడం వెరీ రేర్. వన్ సైడ్ స్లిప్ ఉండి వన్ సైడ్ రఫ్ గా ఉన్న సర్ఫేసెస్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ ఆ టైప్ ఆఫ్ ఏమైనా ఉంటే గనక ఈ టైప్ ఆఫ్ యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ డిఫరెన్షియల్ మనకి ఇన్వెంట్ చేశారు. ఇదిగో చూసారమ్మా, క్లచ్ ప్యాక్స్ బోత్ సైడ్స్ యాడ్ చేశారు. ఇక్కడ గ్రీన్ కలర్ ఇందాక చూసారు, బ్లూ కలర్ అక్కడ కంప్రెషన్ స్ప్రింగ్ టైప్ పెట్టారు, ఇందులో నార్మల్ మనకి స్ప్రింగ్ టైప్ గేర్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ. సో ఇది కూడా ఒకసారి వీడియో చూడడానికి క్లియర్ గా అవుతుంది.
సో అర్థమైందమ్మా కన్వెన్షనల్ డిఫరెన్షియల్ కి ఆ స్లిప్పీ టైప్ కి. సో మనకి టర్నింగ్స్ దగ్గర అది సో ఆ డిఫరెన్స్ బిన్ ప్రొడ్యూస్ చేయడానికి కన్వెన్షనల్ టైప్ సరిపోతుంది. సో ఇక్కడ స్లిప్పీ టైప్ ట్రాక్షన్ నార్మల్ ట్రాక్షన్ ఉన్నదానికి మనకి సిచ్యువేషన్స్ అనేది వెరీ రేర్. సో ఈ టైప్ ఆఫ్ మళ్ళీ డిఫరెన్షియల్ కి చూసారా సమ్ ఎక్స్పెన్సివ్ అండ్ అడిషనల్ గా కాంపోనెంట్స్ యాడ్ అవుతుంది, వెయిట్ కూడా యాడ్ అవుతుంది. సో మనకి పర్పస్ ని బట్టి ఐదర్ ఈ నాన్ స్లిప్పీ టైప్ ఆర్ కన్వెన్షనల్ టైప్ యూస్ చేస్తాం. సో వైడ్లీ 90% మనం యూస్ చేసేది అయితే కన్వెన్షనల్ టైప్. నాన్ స్లిప్పీ అది వెరీ రేర్ యూస్ చేయడం మనం. అకార్డింగ్ టు పర్పస్ బట్టి ఐదర్ దీన్ని కానీ లేదా మనం దాన్ని కానీ యూస్ చేసుకోవచ్చు. సో వైడ్లీ అయితే మనం యూస్ చేసేది ఏంటంటే కన్వెన్షనల్ టైప్ డిఫరెన్షియల్ మాత్రమే మనం యూస్ చేస్తున్నాం. క్లియర్ అమ్మా? డిఫరెన్షియల్ అయినా డౌట్స్ ఉన్నాయా? హలో హలో సార్ ఓకే. క్లియర్ కదా? సో నెక్స్ట్ టాపిక్ యాక్సియల్స్. సో టైం ఎంత అయిందమ్మా? స్టార్ట్ చేయనా యాక్సియల్స్? వద్దా? ఆల్రెడీ 11 అయిపోయిందా? ఓకే, అభిరామ్ సార్ వస్తే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఇంకా యాక్సియల్స్ టాపిక్ చెప్తే మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. వీల్స్ యాక్సియల్స్. ఓకే గైస్, లైన్ లో ఉండండి. అభిరామ్ సార్ వస్తారు నెక్స్ట్ క్లాస్. అభిరామ్ సార్ తీసుకుంటారమ్మా.